క్రీస్తు వారు మాత్రమే ఈ ప్రపంచానికి సంధానకర్త, రాయబారి, ఈజ్ ద హిస్టారికల్ పర్సన్ అని చెప్పేసి డెలీషియస్ ఎగ్జిక్యూషన్స్ అనే వ్యక్తి ఏమండి నిరూపించాడు ఆయన చరిత్రకారుడని. మరొక వ్యక్తి ఏమండి జోహనస్ క్యాప్లర్ అనే వ్యక్తి, ఆయన కూడా ఖగోళ శాస్త్రవేత్త. ఆయన ఏం చెప్పాడు తెలిసిన ఏమండి, ప్రపంచంలో విశ్వం అంతా చూసినట్లయితే బాలపోతుల విశ్వంలో ఒక మార్పు జరుగుతూ ఉంది. ప్రతి 76 సంవత్సరాలకి హేలీ అనే ఒక తోకచుక్క, ఒక స్టారు ఉద్భవిస్తుంటుంది. ఆ హేలీ తోకచుక్క వచ్చేటప్పుడంట ఒక యుగ పురుషుడు పుడుతూనే ఉంటాడు అనమాట. దానికి సంధానంగా ఆయన యేసుప్రభువు వారు పుట్టేటప్పటికంట ఏమండి బృహస్పతి, యురేనస్, బృహస్పతి, శని, అంగారకుడు, ఈ అంటే మెర్క్యూరీ ఏమండి ఆ విధంగా వీనస్, నెప్ట్యూన్, మెర్క్యూరీ, ఈ 3 గ్రహాలు ఒకే కక్షలో వస్తుంటాయంట. ఆ కక్షను దాటుకొని ఒక స్టార్ ఉద్భవిస్తుంటుంది. ఉపదేశ జ్ఞానులకు కూడా ఆ త్రోవ చూపించింది. వారి కోసం చాలా మంది పుడుతుంది అనుకున్నారు, కానీ యేసుప్రభువు పుట్టేటప్పుడు అంట తూర్పున తేజో నక్షత్రం ఏర్పడుతుంది. హేతోరాది ఫలం ఏషా మాదిరేతు ఫలసద తదా జన్మ భవిల్తేశం పుత్రా జన్మ పితృయథ. ఆ పుత్రుడు పుట్టేటప్పుడు తూర్పున తేజో నక్షత్రం ఏర్పడుతుంది. ఆ పుత్రుడు కన్యగర్భంలో పుడతాడు. ఆ పుత్రుడు ఏమండి పున్నామ నరకం తప్పిస్తాడు. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో వచ్చ. పున్నామ నరకం అంటే శారీరక పుత్రుడు పున్నామ నరకం తప్పించలేడండి. ఏ పుత్రుడు పుడతాడు? ఆత్మాత్మే వైద్యతి హీతి పుత్రి, ఆత్మీయ పుట్టిన పుత్రుడే మరి పున్నామ నరకం తప్పిస్తాడు, కానీ శారీరక పుత్రుడు పున్నామ నరకం నరకమును తప్పించేవాడు. అందుకే సత్యేన లభిస్తే పదాకేశ ఆత్మీయ సమజ్ఞానైన బ్రహ్మచర్యేన నిత్యం అంతఃశరీరే జ్యోతిర్మయోహి శుభ్రయం పశ్యతి యతయక్షి క్షీణ దోషం. నీ దోషాలు క్షమించేవాడు, నీ సంకటాలు కుదిర్చేవాడు, భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో నిన్నా నేడు నిరంతరం ఎల్లవేళలా ఒక్కరీతిగా ఉండేటువంటి దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు పుడతాడు ఈ భూమి మీద. ఆయన పుట్టేటప్పుడు ఆ నక్షత్రము నడిపిస్తుంటుంది. ఆయనని ఏమండి తూర్పు దేశంలో సాగిల్పడి ఆరాధిస్తారు. ఆ పుత్రుడు నీ జన్మకర్మ పాపాలు పరిసమాప్తి చేస్తాడని చెప్పేసి. ఎవరండి పుత్రుడు? ఆత్మీయ పుట్టిన పుత్రుడే. అందుకే ఆ కృత్యము నైవ కర్తవ్యం ప్రాణత్యాగే వ్యపుష్టితే నచ్చకృత్యం పరిత్యాజ్యం ఏష ధర్మ సనాతన. ఆయన పుట్టాడండి. ఎట్లా తెలిసిన? ఆయన పుట్టేటప్పుడు అండి ఆయన పుట్టడము, ఆయన జననము, ఆయన మరణము, ఆయన భూస్థాపన, ఆయన పునరుద్ధానము, ఆయన రెండవ రాకడ, ఈ 5 ఎవరైతే నమ్ముతారో వాళ్ళు దేవుని నమ్ముకుంటూ శాశ్వతంగా ప్రభుత్వం చేరుతారు. అయితే ఇది నమ్మాలి. యేసుప్రభువు వారు నిన్ను నన్ను అర్థం చేసుకోవడానికి, మన కష్టాలలో, మన కన్నీరు, మన బాధలు, మన వేదనలు అర్థం చేసుకోవడానికి ఆ భూమి నుండి దివికి తీసుకొచ్చారండి. దివికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేశారు? చనిపోయారు. 33 సంవత్సరాలు బ్రతికినారు. ఆయన ఏమండి 200 కిలోమీటర్ల దూరం ఎక్కడికి వెళ్ళలేదు. కానీ ఆయన ఈ ప్రపంచ విశ్వవ్యాప్తం కూడాను కొన్ని లక్షల పుస్తకాలు ఆయన కోసం రాయబడ్డాయి. ఎన్నో వేల గ్రంథాలు రాయబడ్డాయి. 1600 సంవత్సరాలు ఆయా ప్రవక్తల ద్వారా బైబిల్ రాయబడ్డాది. అందులో చరిత్రకారులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు, రాజులు ఉన్నారు, ఏమండి ప్రవక్తలు ఉన్నారు. అందుకే ఆయన ప్రవచన పురుషుడు. చెప్తున్నాను, ఒకటి చరిత్ర పురుషుడు, రెండోది ప్రవచన పురుషుడు. ప్రవచనం అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో అవును 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 జరుగుతూ ఉంది, జరిగేది, జరగబోయేది, జరుగుతున్నది, వీటన్నిటి కోసం ఏర్పాటు చేసేది ప్రవచనము. ఆ ప్రవచనాన్ని బయలుపరచడానికి క్రీస్తు లోపల రాకమునిపోయి 2000 సంవత్సరాలకు పూర్వమే ప్రవక్తలు రాశారు. మీకా అనే వ్యక్తి, అదేవిధంగా యెషయా అనే వ్యక్తి, అదేవిధంగా అనేక మంది ఆమోసు, జకర్యాలో చూసినట్లయితే 9, 10, 11, 12, 13, 14 అధ్యాయాలలో క్రీస్తు జననం కోసం, క్రీస్తు మరణం కోసం, క్రీస్తు ఆయన పుట్టిక సమస్తం కోసం జకర్యాకు రాసేశారు ప్రవక్తలు ఆయన రాకమునిపే. కాబట్టి 356 ప్రవచనాలు ఆయన రాకడ కోసం, ఆయన కోసం రాయబడ్డాయి. కాబట్టి క్రీస్తు ప్రవచన పురుషుడు. క్రీస్తు మృత్యుంజయుడు, చనిపోయి లేచినాడు ఆయన. ఎవరు కూడా ప్రపంచంలో ప్రతి సమాధి కూడా తెరవబడ్డాది, కానీ క్లోజ్ చేయబడ్డాది, సమాధులు మూయబడ్డావి, కానీ యేసుక్రీస్తు వారి సమాధి మాత్రమే చనిపోయి నీ కొరకు నా కొరకు బతికినారండి. అలాంటి సమాధిలోనికి ఆయన అద్భుతాలు చేశారు, మహత్కారం చేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ కొరకు నా కొరకు చనిపోయి లేచినటువంటి మృత్యుంజయుడైన మరణాన్ని జయించాడు. ఎవరండి నీ కొరకు జీవిస్తాడు? రక్తము కార్చినాడు, ప్రాణమునిచ్చినాడు. కలువరి శిలువ యజ్ఞ యాగములో ఆహుతైన శాంతి సమిత, కఠిన సైనికుల కబంధ హస్తాలలో చితికిపోయిన ప్రాణ ప్రమిద నీ కొరకు నా కొరకు బలైపోయినాడు. ఎంత తగ్గింపు! ఆయన జనంలో తగ్గింపు.
ఆయన మరణంలో తగ్గింపు, అతి సమాధి, ఆయనలో ఏమీ లేదు, తగ్గించుకున్నాడు నీ కొరకు నా కొరకు. ఆయన చనిపోయి లేచినాడు. ఎందుకో తెలిసిన, ఆయన చనిపోయి లేచిన ప్రకారముగా రేపు పొద్దున ఎవరైతే నమ్ముతారో హృదయపూర్వకంగా వాళ్ళు కూడా ఒక రోజు చనిపోతారు. ఆయన చనిపోయి ఏ విధంగా సజీవుడై మీదకి మృత్యుంజయ లేచి ఆరోహణుడైనాడు. రేపు పొద్దున మనము కూడా విశ్వాసంతో క్రీస్తు విశ్వాసం ఉంచాము కాబట్టి చనిపోయి మనము కూడా ఒకప్పుడు లేస్తాము. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఏమండి ఆ ప్రేమ విందుకి యేసుప్రభువు ఈరోజు ఆహ్వానిస్తున్న అందరికీ ప్రయాసపడి భారమోసుకుంటున్న నా దగ్గర రండి, నేను మీకు శాంతినిస్తాను, విశ్రాంతినిస్తాను, సమాధానం ఇస్తాను. కాబట్టి ఆయన యెషయా గ్రంథం 9వ అధ్యాయము ఏమండి 6వ వచనం చూస్తాం. 9వ అధ్యాయం 6వ వచనం చూస్తే, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యునిగా దేవుడు, సమాధానపతి, ఆయన భుజస్కంధాల మీద ఈ ప్రపంచ రాజ్యభారం అంతా ఉంది. నీ కష్టము, నీ నష్టము, నీ బాధ, నీ వేదన, మన బాధలు యావత్తు కూడాను క్రీస్తుని విశ్వాసించిన వారికి దేవుడు సర్వదా దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రేమిటువంటి వాళ్ళని క్లోజ్ చేస్తున్నాను, ఎందుకంటే అది ప్రసంగం అయిపోతుంది ఎక్కువగా. ఇది గ్రీటింగ్స్ అన్నమాట. ప్రభు చిత్తమైతే మరొకసారి మాట్లాడుకుంటాం. మీ చర్చకు వచ్చి మరి సోదరులు వస్తారు, మేము వస్తాను, మాట్లాడదాము చక్కనటువంటి టాపిక్స్తో. ఇది ప్రభు, ఎందుకంటే ఆయన చరిత్ర పురుషుడు, రెండవది ప్రవచన పురుషుడు, మూడవది చనిపోయి లేచిన మృత్యుంజయుడు. నిన్ను నన్ను అర్థం చేసుకుని మన పొజిషన్కి సరిపోయిన దేవుడు, మన స్థితికి సరిపోయిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, మన పొజిషన్కి ఏర్పడిన దేవుడు. నాకైతే చిన్న ఒక మాట సాక్ష్యం, ఏమీ తిండి భోజనం లేదు, సహాయం లేదు, ఏమండి గాలికి పెరిగాను, అమ్మా నాన్నల చదువు లేదు, ఎవరికి విడిచిపెట్టేశారు, పల్లె ప్రాంతము, ఏమీ లేని నన్ను, గాలికి పెరిగిన నేను, ఏంటి ఆవులు కాసుకుని నన్ను ఎవరో వ్యక్తి తీసుకొచ్చారు. బడిలో జలం నమ్ముకున్నాను, హాస్టల్లో ఉంటుండగా ఏమంటే అది 89 5 రోజులు పీస్. ఒక అన్న చెప్తున్నారు, క్రీస్తు యొక్క ప్రేమ కోసం చెప్తున్నారు. నన్ను ఎవరు ప్రేమించేవారు లేరు, నా జీవితాన్ని ఎవరు కూడా సహాయం చేసేవారు లేరు నాకు. కానీ యేసు నీరు నమ్మిన తర్వాత ఒక దేవుడు జీరో నుండి హీరోగా తయారు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఏమండి ఈరోజు ఒక 68-70 జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి అవార్డు తీసుకున్నాను. ఎన్నో రకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అవ్వచ్చు, ఏమంటే సబ్జెక్ట్ అవ్వచ్చు, నాలెడ్జ్ అవ్వచ్చు, అన్ని యాంగిల్లో కూడా కరోడుపతిని దేవుడు చేశాడు. ఒకరోజు అడుక్కోవడానికి తిండి లేదు, ఏమంటే ఎవరు పెడతారని చూసేవారు. ఈరోజు అనేక మందికి ఇచ్చే చేతులుగా. అందుకే కాబట్టి దేవుడి మీద ఆధారపడేటప్పుడు when you depend upon God, definitely God will provide everything in your entire life. దేవుడి మీద ఆధారపడేటప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఎవరు పేదవారు కాదు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యేసును నమ్మిన వారి భాగ్యం గొప్పది. బహుశా తాత్కాలికంగా ఏమి లేకపోవచ్చు, క్రీస్తు నీతో ఉన్నాడు. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు క్రీస్తులో నిక్షిప్తమై ఉన్నవి. కాబట్టి వాట్ ఎవర్ యు వాంట్, యు ఆస్క్ హిమ్, డెఫినెట్లీ గాడ్ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ రైట్ టైం. ఆయన సమయంలో దేవుడిని ప్రేమించే వారి నిమిత్తం, ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారి నిమిత్తం